Daily. Taste the Daily. ప్రభుత్వ మాజీ విప్ ఆలేరు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు పెద్దలు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ కర్నే ప్రభాకర్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు శ్రీ బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవనీయులు మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసిన అన్న శ్రీ క్యామ మల్లేష్ గారు, నకరేకల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ గ్యాదరి కిషోర్ కుమార్ గారు, మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు, అట్లాగే మరి వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, అందరికంటే ముఖ్యంగా ఇంత ఓపికగా గత 2-2.5 గంటలుగా మరి మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే కాదు, ఆ గెలుపులో ఆ సంతోషంలో భాగస్వాములైతున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, శిరస్సు వంచి హృదయపూర్వకంగా అభినందనలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. నేను సరిగ్గా 2-2.5 సంవత్సరాల కిందట ఎలక్షన్ల సందర్భంగా భువనగిరికి వచ్చిన ప్రచారానికి, అట్లాగే ఆలేరు కూడా వచ్చిన ఒకటే రోజు ఇక్కడ వలిగొండలో, అక్కడ ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రచారానికి నేను వచ్చినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఒక్క క్షణం కూడా ఎన్నడూ అనుమానం పడలేదు. బ్రహ్మాండమైన ఉత్సాహభరితమైన వాతావరణం వలిగొండలో గాని యాదగిరిగుట్టలో గాని వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చినారు. ఖచ్చితంగా కేసీఆర్ గారే తిరిగి గెలవాలి అనే ఒక వాతావరణం ప్రస్ఫుటంగా కనబడ్డది. మనసులో నేను అనుకున్నది ఏమంటే, నల్లగొండ జిల్లాలో, ఆనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా గెలిచే సీట్లలో ముందు వరుసలో ఉండేది ఆలేరు భువనగిరి ముందు వరుసలో ఉంటాయని చెప్పి నేను అనుకొని పోయినా. కానీ మరి ఏ కారణం చేతనో మరి రెండు కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్లీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడు కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు, సంస్థా నారాయణపూర్ 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి, 2 ఏంటి మోత్కూరు అడగూడు 2 వస్తాయి, అక్కడ 9 సర్పంచ్లు గెలుచుకున్నాం. అట్లాగే నకిరెక్కల్లో రామన్నపేట వస్తుంది, ఒకటే కదా, అక్కడ కూడా 7 సర్పంచ్లు. మొత్తం కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 మంది సర్పంచ్లను గెలిపించుకున్న నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్లీ పూర్వ వైభవం ప్రారంభమవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టమని. అది నిజం కూడా. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓటు విలువ పెరుగుతుంది, ఓటు బరువు పెరుగుతుంది. నిజంగా కూడా ఒక్కొక్క ఇల్లు తిరిగి ఒక్కొక్క మనిషిని కలిసి కడుపులో తలబెట్టి ఆ ఉన్న 1000 ఓట్లలో 2000 ఓట్లలో గెలిచి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. అందుకే మళ్ళొక్కసారి గట్టిగా గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు గట్టిగా అభినందనలు చెప్తాం. మీ గెలుపు ఇవాళ రాష్ట్రంలోని పార్టీ మొత్తానికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. సామాన్యమైన విషయం కాదు. గెలిచిన వాళ్ళు అట్లాగే దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంత దూరంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 12,800 గ్రామాల్లో పోటీ చేసి వీరోచితంగా పార్టీ కోసం గిరిగీసి బరిలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ గెలుపు, ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు.
ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊర్లో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు, మన కార్యకర్త, ఆయన కోడల్ని వార్డు మెంబర్ గా నిలబెట్టిండు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊర్లో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారిని దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్లిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్లు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ల మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన, ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే 1-2 కాదు, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని వాళ్ళకు మన క్యాండిడేట్ అప్పచెప్పి పంపించే పరిస్థితి. ఇంత చిల్లర రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నది. పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి, మనోళ్ళు మొక్కవోన్ ధైర్యంతో కొట్లాడినారు. నకిరేకల్ నియోజకవర్గం చినకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను, మరి అధికారులకు ఏమైందో నాకు తెలియదు, మనకు పడ్డ ఓట్లను అవి కలిపితే మనం గెలిచిపోతాం, అవి పక్కకు బారేసి పక్కన మోరులో దొరికినాయి. మన లింగయ్య గారు పోయి, చిరుమర్తి లింగయ్య గారు కొట్లాడి అట్లెట్లా మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని, వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలనే ఇడిచిపెట్టలేదు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట, ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్లకు వస్తుంది, 75 ఏళ్లకు వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు ఈ వయసులో. ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి. ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుక? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు ఆడికెళ్ళి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన?
ఆయన చెప్తున్నాడు, నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అడు. ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాడు. ఎట్లుంటదండి? ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు, ఇక ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేటుగా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట, ఏడున్నాడు రా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? నీకు దౌడమికలు ఒకటి తప్పబుద్ధి కాదు. ఒక అట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు. ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్ల డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకున్నారు అంటే, నేను చెప్తాగా రావు, ఏమనుకున్నారు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అనుకురా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీకి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే మనసులా, మహేష్ గౌడ్కి ఎరికే, రామచంద్రరావుకి ఎరికే. అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడు అన్న అని మంచిగానే మాట్లాడతాం. ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవం ఎక్కడ చెడగొట్టుకున్నామంటే, నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి, మనం కూడా 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినాం. కానీ పార్టీ కార్యకర్తలు, కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టినాం, కొత్త తప్పు చేసినాం. ఇది వాస్తవం. అందుకే ఇప్పుడు సునీతకు వచ్చిన చెవులో చెప్తున్నది, రామన్న జర మనం అర్జెంట్ గా కమిటీలు వేసుకోవాలనే, మంచిగా వేసుకోవాలని చెప్తుంది. నేను కూడా అక్కకు అదే చెప్తా ఉన్నా. అక్క దబ్బన ప్రభుత్వం పొడిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే అవి కొట్లాడదాం, లేకపోతే కంపల్సరీ పెద్దసారిని అడిగి జనవరిలోనే చాలు చేసుకుందాం. సభ్యత్వ నమోదు, కమిటీలు, మంచిగా శిక్షణ కార్యక్రమాలు, బ్రహ్మాండంగా పార్టీని తయారు చేసుకుందాం. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఏమని అంటే, అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టినాక ఇంత బ్రహ్మాండంగా, ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు. నేను శేఖర్ అన్నను కోరుతున్నా, ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కళతో మన పార్టీ ఆఫీసు రాబోయే 3 సంవత్సరాలు ఇట్లే ఉండాలి, తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా. నడపాలంటూనే కాదు, మేము సిరిసిల్లలో ఒక పని చేస్తున్నాం. ఆడ మన పార్టీ ఆఫీస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇట్లే మంచి హాల్ ఉంటుంది, బయట మంచి భోజనాలు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. మన కార్యకర్తలకు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఆడనో పోయి ఫంక్షన్ హాల్ తీసుకొని లగ్గాలు చేయాలి, శుభకార్యాలు చేయాలంటే చాలా పైసలు ఖర్చు అవుతాయి. అందుకే ఏం చేస్తున్నాం, అక్కడ ఇప్పటికీ 50 శుభకార్యాలు మన పార్టీ కార్యాలయంలోనే పైసలు తీసుకోకుండా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ కూడా భువనగిరిలో, ఆలేరులో ఎవరికి కావాలన్నా మన పార్టీ కార్యాలయం పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి ఇవ్వండి. బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, లేనప్పుడు మంచిగా మన పార్టీ కార్యాలయం కలకల్లాడుతూ ఉండే విధంగా, మన కార్యకర్తల కడుపులు నింపే విధంగా సంతోషంతో మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా శేఖర్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ నిజానికి మన ఓటమి 2023 డిసెంబర్లో మనని ఎవడో బయట ఓడగొట్టలే, కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో ఓడగొట్టలే, మనది మనమే ఓడగొట్టుకున్నాం. వాస్తవం చెప్పాలంటే పట్టించుకోక మన సర్పంచులు, మన ఎంపీటీసీలకు ఉండే సమస్యలు మన నాయకులు మనం చూసుకోక, వాళ్లకు రావాల్సిన బిల్లులు ఇప్పియక, అక్కడ కొంత పట్టించుకున్నట్టు వ్యవహారం చేయడం వల్లనే కొంత వాళ్ళు కూడా నీరసపడ్డారు, నిరాశపడ్డారు కొంత. అందుకే వాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేయలేదు. నిజానికి మనం చేసిన పని, కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలలో జరిగిన పని స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనే మాట అక్షర సత్యం. ఇందులో తిరుగులేదు. ఎందుకంటే నేను ఉత్తరానే చెప్తలేను, మన నాయకుడికి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి నేను కితాబులు ఇస్తలేను. వాస్తవానికి తెలంగాణ జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో 3% కంటే తక్కువ. మన జనాభా ఎంత? 4 కోట్లు. భారతదేశం జనాభా ఎంత? 147 కోట్లు. మరి 147 కోట్లలో 4 కోట్లు అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ స్థాయిలో
ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎట్లా వచ్చినాయి మరి అవార్డులు? ఎట్లా వచ్చినాయి అంటే ఒక్కొక్క గ్రామంలో నర్సరీ పెట్టి చెట్లు పెంచి హరితహారం లాంటి మంచి కార్యక్రమాలు. నిజానికి చెట్లకు ఓట్లున్నాయి. వేరే వేరే నాయకులు వేరే వేరే పార్టీలు చెట్లు పెట్టుడు పట్టించుకోరు. కానీ కేసీఆర్ గారికి భవిష్యత్తు మీద ఉండే ఫికర్తోని మన పిల్లలు మంచిగా ఉండాలి, మన ఊర్లు మంచిగా ఉండాలి, ఊర్లు సాఫ్ ఉండాలి, స్వచ్ఛమైన గాలి రావాలి అనే ఉద్దేశంతో 270 కోట్ల మొక్కలు భారతదేశంలో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం హరితహారం కార్యక్రమంలో మన రాష్ట్రం తెలంగాణ. మన నాయకుడు కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఒక డంప్ యార్డ్ ఉండాలి, చెత్త ఏరేతందుకు ఒక ట్రాక్టర్ ఉండాలి, మొక్కలకు నీళ్లు వేసేందుకు ఒక ట్యాంకర్ ఉండాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళను ఎవల పొలాల కాడ, వాగుల కాడ, చెర్ల కాడ కాలేసుడు కాదు, ఊర్లో ఒక సంస్కారవంతంగా అంతిమయాత్ర చేసి అంత్యక్రియలు చేసే విధంగా వైకుంఠ ధామం ఉండాలి అని ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్. పట్టణాల్లోనే పార్కులు కాదు, పల్లెలలో కూడా పేదవాళ్లు తిరిగేందుకు పార్కులు ఉండాలని ఆలోచన చేసి ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనం పెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాగే పల్లెల్లో పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్ ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇంటింటికి నల్లా పెట్టి, ఇదే నల్గొండ జిల్లా కదా, ఇదే మునుగోడు, ఇదే దేవరకొండ కదా ఫ్లోరోసిస్ తో తల్లడిల్లిన ప్రాంతం. అట్లాంటి మునుగోడులో, దేవరకొండలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ అనేది లేకుండా చేసి బ్రహ్మాండంగా ఇంటింటికి కృష్ణా జలాలు, గోదావరి జలాలు తీసుకొచ్చి మీ కాళ్లు గడిగిన నాయకుడు కేసీఆర్ గారు. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, 10 ఏళ్లలో మన నాయకుడు చేసిన అద్భుతాలు ఎన్ని చేసినాం పనులు. వ్యవసాయం ఎట్లుండే కేసీఆర్ గారు రాకముందు వ్యవసాయం బ్రహ్మాండంగా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చిన రాష్ట్రం ఒక్క తెలంగాణ కాదా? నాట్లేసే టైం వచ్చింది అంటే మీరెవ్వరు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా, దండం పెట్టే అక్కర లేకుండా, దఫ్తర్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ ఫోన్లలో టింగు 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 అని సౌండ్ వస్తుండే. ఇలా వస్తున్నదా టింగు టింగు? టింగు టింగు కాదట. రేవంత్ రెడ్డి చెప్తాడు ఆయన టింగు టింగు టకీ టకీ అట. పడుతుందా మరి టకీ టకీమని? ఏడబడ్డది. 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గట్టిండు. అపోజిషన్లు ఉన్నప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 3 పంటలకి ఇవ్వాలి రైతు బంధు, 2టికే ఇస్తావా అని మాట్లాడిండు. 10,000 కాదు 15,000 ఇస్తా సోనియా గాంధీ మీద ఒట్టని మాట్లాడిండా లేదా? పెన్షన్లు 2,000 ఇస్తావా 4,000 ఇవ్వాలి. ఇవన్నీ చెప్పారు. 6 గ్యారంటీలు, 100 రోజులు అన్ని చేస్తాం. మరి 800 రోజులు అయిపోయాయి. ఇవాళ ఏమంటున్నాడు? మొత్తం కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, దివాలా తీసింది రాష్ట్రం. క్యాన్సర్ పేషెంట్ అయింది, ఎయిడ్స్ పేషెంట్ అయింది. వెనకటికేవడో ముఖం బాగాలేక అద్దంబల కొట్టుకున్నాడట. శాత కాదు నీకు నడపనికి ప్రభుత్వం. యాద్ చేసుకోండి ఒక్కసారి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా వస్తే ఎన్నడన్నా కలగన్నామా మనం? మూతికి బట్ట కట్టుకుని ఎవరింట్లో వాళ్ళని కూర్చునే రోజులు వస్తాయి, నెలలు బయటికి కాలు పెడదామంటే భయం అయింది, ఏడ చచ్చిపోతామేమో అని. అట్లాంటి పరిస్థితి. రూపాయి ఆదాయం లేదు రాష్ట్రానికి, రూపాయి ఆదాయం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కరోనా ఉన్నప్పుడు కూడా పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? గది లీడర్షిప్ అంటే. ఆ రోజు రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ గారు లక్షలాది మంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఎక్కడ ఆడపిల్ల పెళ్లైతే అక్కడ మరి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందజేసిండు. ముసలోళ్లకు పెన్షన్లు ఇచ్చిండు. ఈ ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసి వెంటనే డబ్బులు కూడా మీ ఖాతాల్లో వేసిండు. కానీ ఇవాళ ఈయనకి ఏమైందా నాకు అర్థం కాదు. ఏమనంటే తప్పుడు మాటలు మాట్లాడతాడు. అప్పుల పాలైపోయింది. ఎక్కడ అప్పుల పాలైంది? ఒక మంత్రి అంటాడు 6 లక్షల కోట్లు అప్పైంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు 7 లక్షల కోట్లు అయిపోయింది అంటాడు. ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు. ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్ల కదా అర్రాస్ పాటలు వాడతారు చూడు, గట్లా ఎవరి నోటికి ఎంత వస్తే గంత. నాకు అనుమానం వచ్చింది, నిజమా మరి ఇన్ని అబద్దాలు చెప్తున్నారు వీళ్ళు, కేంద్ర ప్రభుత్వం కూడా నిజం చెప్తాడా లేదా అని అనుమానం వచ్చింది. మొన్న ఒక బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు, మన తెలంగాణ ఆయన్నే బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు తెలంగాణ చేసిన అప్పెంత జర చెప్పండి స్వామి అని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ లెక్క, కాకి లెక్కలు కావు, కాగ్ లెక్క కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది పార్లమెంట్ లో.
కేసీఆర్ గారు బాధ్యత తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు మన రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2023లో దిగిపోయిన నాడు రాష్ట్రం మీద ఉన్న అప్పు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లలో 72,000 మనం చేసిందే కాదు, కాంగ్రెస్ వాడు మనకు విరాసత్గా ఇచ్చిపోయింది. అది తీసేసినాం అనుకో, ఎంత లెక్క మరి? 2,80,000 కోట్లు. దీనికి ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అంటాడు. ముఖ్యమంత్రి ఏమో సెక్రటేరియట్లో లంక బిందెలు లేవు నేనేం చేయాలంటాడు. గట్టిగా మాట్లాడితే నీ గుడ్లు వీకి గోటిలాడుతా అంటాడు, నీ బోట్ నీదన్నది పేగులు మెడలేసుకుంటా అంటాడు. కిసోటి దొరికిండు మనకు. పచ్చి అబద్దాలు చేసిన అప్పే 2,80,000 కోట్లు. మరి మీరు అడగచ్చు, మరి 2,80,000 కోట్లు కూడా ఎందుకైంది అన్నా? ఎందుకైంది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన ప్రభుత్వం రాక మునుపు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ 3 జిల్లాలైంది, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ. ఇవాళ ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండలో ఈరోజు ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు 3 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు. ఉమ్మడి నేను అనుకొని పోయినా, కానీ మరి ఏ కారణం చేతనో మరి 2 కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే మీద అయినా మనకి ఇక్కడి నుంచి విద్యుత్ అందించేందుకు 4,000 మెగావాట్లు, 4,000 కదా, ఎన్ని వేల కోట్లది, 39,000 కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టిన ఘనత కేసీఆర్ గారిది. పక్కనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. ఎట్లుండే 2014 మునుపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఇవాళ ఎట్లయింది? మరి ఆ దేవాలయం మీద ఏ నాయకుడు గతంలో ఖర్చు పెట్టని విధంగా 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దేవాలయాన్ని భారతదేశంలోనే ఒక అపురూపమైన దేవాలయంగా మలిచిన ఘనత కేసీఆర్ గారిది కాదా? ఏమైంది ఉమ్మడి నల్లగొండకి అంటే మరి కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఏం చేసిండు? ఏం చేసిండంటే ఇవాళ మీరు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒక దిక్కు కృష్ణా నీళ్లు రావు, ఫ్లోరోసిస్ తో బాధ, మంచినీళ్లకు లేవు. మంచినీళ్ల కోసం మిషన్ భగీరథ పెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ చేసిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం ఆలేరు గాని, భువనగిరి గాని, అట్లాగే పక్కనే ఉండే జనగామ గాని, ఈ అన్ని ఏరియాలకు తుంగతుర్తి గాని, కిందికి సూర్యాపేట, కోదాడ, అట్లాగే మన కింది దాకా గోదావరి నీళ్లను తీసుకొచ్చి ఒక 93,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో మరి వాళ్ళ 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. ఎక్కడ పెట్టిండు డబ్బులు అంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, 1 కాదు 2 కాదు, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేసిన నాయకుడు రైతు బంధు రూపంలో కేసీఆర్ కాదా? 2 సార్లు రుణమాఫీ, రెండింటికి కలిపి 30,000 కోట్లు, ఉచిత విద్యుత్ 24 గంటలు, ఒక్కొక్క సంవత్సరానికి 5,000 కోట్లు, 10 ఏళ్లకు 50,000 కోట్లు ఉచిత విద్యుత్. మరి ఇవన్నీ కేసీఆర్ వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి కాదా? రైతుల మీద పెట్టిన పెట్టుబడి కాదా? మనకు నీళ్లు ఇచ్చేందుకు తెచ్చిన పెట్టుబడి కాదా? ఏం చేసిండు కేసీఆర్ అంటే ఒక ఇది చేసిండు, మీ కళ్ళ ముంగట కనబడుతున్నది. పల్లెలు బాగా చేసిండు, పట్టణాలు బాగా చేసిండు, వ్యవసాయం బాగా చేసిండు, కరెంటు బాగా చేసిండు, 200 పింఛన్ను 2,000 చేసిండు, 500 పెన్షన్ను 4,000 చేసిండు. మీ లెక్క ఓట్ల కోసం అబద్దాలు చెప్పలే, ఓట్ల కోసం అబద్దాలు చెప్పి మోసం చేయలే కేసీఆర్ గారు. ఎన్నడూ మేనిఫెస్టోలో మనం పెట్టలే 1,00,000 రూపాయలు ఇస్తాం ఆడపిల్ల పెళ్లికని. కానీ మీరు లంగలు మీరు చెప్పారు 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తుండు కదా, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండా మరి తులం బంగారం? అది తులం బంగారం కాదు, మీ మెడల పుత్తల దాడి ఎత్తుకపోతే ఆడే మంచోడు. గంత లంగలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే మనం చెప్పినాం ఎలక్షన్లకు ముందు, నమ్మకుండ్రి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే నమ్మిరు. మీ నల్గొండ జిల్లా వాళ్ళు ఒక సూర్యాపేట వాళ్ళు తప్ప మిగతా 11 నియోజకవర్గాలు నమ్మిరు. ఇలా నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా మెల్లగా మెల్లగా, అయ్యో తప్పైపాయ్, ఎంత పని చేస్తేమి, తినే పళ్ళంలా మన్ను పోసుకుంటేమి, పాలిచ్చే బర్రెను పక్కకు పెడితేమి, తన్నే దున్నపోతుని తెచ్చుకుంటేమి, ఎంత పని అయిపోయారా బాబు అని బాధపడుతున్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సర్పంచ్ ఎలక్షన్లలోనే ఆ మార్పు కనబడుతున్నది. మార్పు 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 అని కాంగ్రెస్ ఏదైతే డైలాగ్ కొట్టిందో దానికి రివర్స్ మార్పు ఖచ్చితంగా ఇక్కడనే కనబడుతున్నది. అందుకే నాకు పూర్తి విశ్వాసం ఉంది, వారం రోజుల్లోనే జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తున్నాయట. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుతున్నా, ఆలేరులో భువనగిరిలో గతంలో జరిగిన తప్పు మళ్ళా జరగనీయకండి. వాళ్ళెవరో గెలిస్తే నాకేమొస్తుంది,
పోతే నీళ్లు పోతారు కదా, వాళ్ళు మంచిగానే ఉంటారు కదా, అట్లా కాదు. మోత్కూరు గారికి గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు పెద్దలు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ కర్ణే ప్రభాకర్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు శ్రీ బూడిద విక్షమయ్య గౌడ్ గారు, గౌరవనీయులు మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసిన అన్న శ్రీ క్యామ మల్లేష్ గారు, నకరేకల్ మాజీ శాసనసభ్యులు ఈసారి కొట్టాల్సిన బాధ్యత గౌరవ గెలిచిన సర్పంచులు, కొద్ది తేడాతో ఓడిన సర్పంచులు